కంగ్రాట్స్ ప్రశాంత్ ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు పాస్డ్ అవుట్, ఏం చదివారు? 2015 పాస్డ్ అవుట్ సార్ నేను. ఓకే. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఓకే. సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదివాను సార్. కొంపల్లి దగ్గర ఉంటుంది కాలేజ్. ఓకే. ఏం చేశారు ఎన్ని సంవత్సరాలు? సార్ ఎన్ని సంవత్సరాలు అంటే నేను ఫస్ట్లో అమీర్పేటలో కోచింగ్ తీసుకున్నాను సార్. ఓకే. సో అక్కడ ట్రైనింగ్ బాగానే ఉంటుంది కానీ మన సిస్టమ్స్ అలొకేట్ చేయరు. ఓకే. సో అక్కడ నాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అంతా రాలేదు. ఓకే. సో అక్కడ నేను జాబ్ కొట్టలేకపోయినా. ఓకే. తర్వాత నేను మధ్యలో గవర్నమెంట్ జాబ్స్ వచ్చినాయి సార్. ఓకే. సో తర్వాత వాటి ప్రిపరేషన్స్, తర్వాత ఇంకా వేరే ఎస్ఐ అవి ఇవి అన్ని ప్రిపేర్ అయ్యి. ఓకే. సో అలా అయిపోతే ఫైనల్గా అయిపోయింది సార్ దాని గురించి. ఓకే. సో ఎలా చేసింది బీఆర్ఎం గురించి? బీఆర్ఎం గురించి నాకు మా ఫ్రెండ్ నాకు ఒక కజిన్ ఉన్నాడు సార్, అతను చెప్పాడు మంచిగా ఉంటుంది. ఓకే. మంచి ట్రైనింగ్ బాగుంటుంది, ప్రతి ఒక్కరికి ఒక సిస్టమ్ అలొకేట్ చేస్తారు. ఓకే. సో ఇక్కడ నేను అతని ద్వారా నాకు తెలిసింది సార్. ఓకే. ఎలా ఉంది 4 months ఆఫ్ జర్నీ విత్ బీఆర్ఎం? చాలా బాగుంది సార్. ఓకే. ఎందుకంటే మనం మ్యాక్సిమం అవర్స్ క్లాసులు స్పెండ్ చేస్తాము. ఓకే. మళ్ళీ సార్లు మన డౌట్స్ అన్ని చెప్తారు. ఓకే. ఫస్ట్ డే ఆఫ్ ప్రశాంత్కి ఈ రోజు ప్రశాంత్కి నువ్వు అబ్జర్వ్ చేసిన మేజర్ చేంజెస్ ఏంది టెక్నికల్గా? సార్ నాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చింది సార్ మేజర్గా. ఓకే. సో అది నేను డిఫరెన్స్ చెప్పగలుగుతాను. ఓకే. జాయిన్ అయ్యే ముందు ఖచ్చితంగా ఒక భయం అయితే ఉంటుంది, జాబ్ వచ్చిద్దా రాదా అని. ఎందుకంటే ఆల్రెడీ అమీర్పేటలో కోర్సులు చేశానో, బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అన్నో, ఖచ్చితంగా ఒక భయం అయితే ఉంటుంది. సో ఎట్లా ట్రస్ట్ చేశారు బీఆర్ఎన్ని? సార్ నాకు మా కజిన్ చెప్పించారు, నువ్వు ఒకసారి వెళ్ళి చూడు, తర్వాత నీకు అర్థమవుతుంది. సో నాకు 1 weekలోనే అర్థమైపోయింది సార్ మ్యాక్సిమం ఇది ఎట్లుంటుంది ఏంది అసలు. ట్రైనింగ్ అనేది మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉండడం వల్ల నాకు కొంచెం ప్రాక్టికల్ నాలెడ్జ్ బాగా గెయిన్ అయింది సార్. ఓకే. నార్మల్ ట్రైనింగ్స్కి బీఆర్ఎన్ ఇన్ఫోటెక్ ట్రైనింగ్కి నువ్వు అబ్జర్వ్ చేసే మేజర్ చేంజెస్ ఏంది? సింపుల్ సార్, అక్కడేమో ఓన్లీ ట్రైనింగ్ ఉంటుంది, అంటే ఓన్లీ సబ్జెక్ట్ చెప్తారు. ఓకే. ప్రాక్టికల్ నాలెడ్జ్ 0. ఓకే. ఇక్కడ నీకు ట్రైనింగ్ ఉంటుంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది, మళ్ళీ కమ్యూనికేషన్ కూడా కొంచెం క్లాసులు చెప్తారు. ఓకే. జాయిన్ ముందు చాలా సక్సెస్ వీడియోస్ చూస్తుంటావు, ఇప్పుడు మీ సక్సెస్ వీడియో కూడా యూట్యూబ్లో రాబోతుంది. హౌ డూ యూ ఫీల్ నౌ? హ్యాపీ సార్. ఓకే. జాబ్ లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి లేదా మంచి కెరీర్ లాగా మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అమీర్పేటలో అక్కడిక్కడ టైం వేస్ట్ చేయకుండా బీఆర్ అయితే బెస్ట్. ఓకే. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ ఫీడ్బ్యాక్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్.